మీరు అన్నట్టు సామాన్యుల మీద అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళని కూడా బురద చల్లుతారు, అది చేస్తారన్నారు. అసలు మీకు రంగరాజన్కి గొడవ ఏంటి? ఇది చెప్పండి. మంచి ప్రశ్న అన్న. రంగరాజన్ గారికి నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. రామరాజ్య స్థాపన పేరుతో ఒక కార్యక్రమం మేము చేసినప్పుడు ప్రతి ఊరికి ఒక సైనికుడు ఉండాలి. అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఎలా అయితే బోధనలు చేసి వారికి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న హైందువులందరినీ 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాడు ఒక ఆయన ఓవైసీ. అదేంటి పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని ఒక్కడే ఎలా చంపగలడు? భారతదేశంలో ఉండే ప్రతి గ్రామంలోనూ గ్రామ సమీపంలో ఉండే మదర్సాలు మసీదుల్లో ఒక సైన్యం వారికి ఇప్పటికీ ఏర్పాటు అయి ఉంది. ఒక మసీదుకి ఎంతమంది వస్తున్నారు, వారు ఏ ఏ పనులు చేయగలరు, ఎవరిని ఏ పనికి వాడుకోవాలి, అక్కడ బోధకులు ప్రణాళిక వేసి పెట్టుకున్నారు. కాబట్టి ఓవైసీ అనుకుంటే మొత్తం అందరినీ సమీకృతం చేసుకుని మొన్న పెహల్గాం ఘటనలో చూడండి అమ్మ, హైందువుల్ని ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి హిందువు అవునా కాదా అని ఎలా కాల్చి చంపారో అలా చంపగలమని ఆయన ఉద్దేశం అప్పుడే చెప్పాడు.